హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నెక్స్ట్ క్లిప్. సో ఫ్రెండ్స్, చాలా మంది ఏపీ పీజీ సెట్ గురించి సెకండ్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉండిద్ది అని చెప్పి చాలా మంది డౌట్తో అయితే ఉన్నారు. సో ఈ వీడియోని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు రెగ్యులర్గా వాచ్ చేసే వాళ్ళైతే సెకండ్ కౌన్సిలింగ్ గురించి ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసేసాను కూడా ఆ డేట్స్ అనేది. సో ఇంకొంతమంది కొత్త సబ్స్క్రైబర్లు ఉన్నారు కదా, వాళ్ళకి అందరి కోసం సెకండ్ కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయని చెప్పి ఈ వీడియో కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ బటన్ మీద లైక్ కొట్టేసేయండి. కొత్త వాళ్ళైతే మన అకౌంట్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఫర్దర్ గా మీకు చాలా అంటే చాలా అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో ప్రీవియస్ గా వచ్చిన అప్డేట్స్ ప్రకారం చెప్పాను నేను. ఏ పక్కాగా అని చెప్పి గ్యారంటీ అయితే లేదు, వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే గవర్నమెంటే ప్రొవైడ్ చేశారు కదా. ఇన్ కేస్ ఇది గేట్ వాళ్ళకైనా ఇవ్వండొచ్చు, జీపీఏటీ క్యాండిడేట్స్ కైనా అవ్వచ్చు, లేదా ఏపీపీజీ సెట్ క్యాండిడేట్స్ కైనా అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ చూడండి, గేట్ అండ్ జీపీఏటీ అండ్ ఏపీపీజీ సెట్ 2025 క్వాలిఫై క్యాండిడేట్స్. సో ఇక్కడ ఫైనల్ పేజ్ గురించే ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఈ డేట్స్ అనేది ఎప్పుడు వచ్చిందంటే, మనకి ఫస్ట్ పేజ్ అప్పుడు డేట్స్ అనేది రిలీజ్ చేశారు కదా. సో ఆ టైంలో ఫైనల్ పేజ్ డేట్స్ కూడా రిలీజ్ చేసేసారు. సో ఇప్పుడు చూస్తున్నట్టయితే డేట్స్ అయితే ఇక మీరు ఒక విషయం అయితే తెలుసుకోవాలి, ఈ డేట్స్ అనేది ఫిక్సా అని చెప్పి అనుకుంటే, సో ఇది నా తెలిసినంత వరకు ఫిక్స్ అవ్వచ్చు లేదా అవ్వకపోవచ్చు. సో ముందు డేట్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఎప్పుడెప్పుడు కండక్ట్ చేస్తారో డేట్స్ గురించి మాట్లాడుకుందాం. సో సెకండ్ టాపిక్ వచ్చేటప్పటికి అసలు ఈ డేట్స్ పక్కగా జరుగుతా అని చెప్పి దాని గురించి మాట్లాడుకుందాం. సో ఫైనల్ గా గవర్నమెంట్ ప్రొవైడ్ చేసినప్పుడు డేట్స్ అయితే ఇవే. సో చదివేద్దాం. ఇష్యూ ఆఫ్ ది నోటిఫికేషన్ మనకి 39/2025, అదే లాస్ట్ మంత్ 30 ఉండేది కదా ఆ రోజున. ఎందుకంటే చాలా ఇప్పుడు 29th కౌన్సిలింగ్ అయితే అయిపోయింది కదా. సో 30న కౌన్సిలింగ్ లో ఎవరెవరు జాయిన్ అయ్యారో వాళ్ళ రిపోర్ట్ అంతా గవర్నమెంట్ కి అనేది సబ్మిట్ చేయాలి. అదే ఆంధ్ర యూనివర్సిటీకి అయితే సబ్మిట్ చేయాలి. ఇంకా వాళ్ళు ఏం చేస్తారంటే, ఏ కాలేజ్ లో ఏ సీట్లు ఇంకా పెండింగ్స్ లో ఉన్నాయో సో వాటికి అయితే సెకండ్ కౌన్సిలింగ్ లో అయితే రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ వన్ వచ్చేవి పబ్లికేషన్ ఆఫ్ నోటిఫికేషన్ న్యూస్ పేపర్ 1/10/2025. సో ఇక్కడ వచ్చేలోపు 1వ తారీఖున న్యూస్ పేపర్ లో పబ్లిష్ చేస్తారు ఫైనల్ ఫేజ్ యొక్క డేట్స్ అనేది. సో నెక్స్ట్ వన్ వచ్చేలోకి రిజిస్ట్రేషన్ కన్కమ్ పేమెంట్ అండ్ ప్రాసెస్ ఫీ ఫ్రమ్ స్కోర్ కార్డ్ అప్డేట్. సో ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేలోకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్. సో ఇక్కడ వచ్చేలోకి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 1వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు అయితే ఈ ప్రాసెస్ జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేలోకి ఇక్కడ నుంచి అసలైన ప్రాసెస్ అయితే జరిగింది, రిజిస్ట్రేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ ఫర్ ది వెబ్ కౌన్సిలింగ్. సో ఇక్కడ నుంచి అయితే అసలైన ప్రాసెస్ అయితే జరిగింది 4 నుంచి 6 వరకు. 3 days అయితే రిజిస్ట్రేషన్ అయితే అవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేలోకి వెరిఫికేషన్ ఆఫ్ ది అప్లోడింగ్ సర్టిఫికేట్. ఇక్కడ కూడా 3 days 5 నుంచి 7 వరకు. ఈ 3 days లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. సో ప్రీవియస్ గా చాలా ల్యాగ్ అయితే జరిగింది. సో నాకు తెలిసినంత వరకు ఈ సిచ్యువేషన్ లో ఇంకా ల్యాగ్ అయితే జరగదు. సో ఆల్రెడీ త్వరగా అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వన్ వచ్చేలోకి వెబ్ ఆప్షన్ ఎంట్రీ. సో ఇక్కడ వెబ్ ఆప్షన్ వచ్చేలోకి ఎప్పటి నుంచి స్టార్ట్ అయితే అంటే 6 నుంచి 8 వరకు. ఈ 3 days వచ్చేలోకి వెబ్ ఆప్షన్ లో మీరు ఏమైనా కాలేజ్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. సో ముఖ్యంగా చెప్తున్నా వినండి, ఫ్రీజ్ మాత్రం చేసుకోమాగండి, సేవ్ లోనే పెట్టుకోండి, ఫ్రీజ్ చేసుకోమాగండి. సో చాలా మంది ఫ్రీజ్ చేసుకుంటాం వల్ల వాళ్ళకి కాలేజ్ యాడ్ చేసుకోవాలని కూడా యాడ్ చేసుకోలేకపోయారు. సో ఫ్రీజ్ అయితే చేసుకోమండి, సేవ్ ఆప్షన్ లో పెట్టుకోండి, ఏం కాదు. సో నెక్స్ట్ వన్ వచ్చేలోకి చేంజ్ ఆఫ్ ది వెబ్ ఆప్షన్. సో ఇక్కడ చేంజ్ ఆఫ్ ది వెబ్ ఆప్షన్ వచ్చేలోకి ఎప్పటి నుంచి ఎప్పటి దాకా ఒక రోజే. డేట్ వచ్చేలోకి 9, ఈ మంత్ 9న ఓన్లీ 1 డేనే మనం వెబ్ ఆప్షన్ లోకి వెళ్ళి మనం కాలేజ్ చేంజ్ చేసుకోవాలన్నా చేంజ్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవాలన్నా యాడ్ చేసుకోవచ్చు. సో ఆ రోజు అయితే మనం మోడిఫికేషన్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేలోకి రిలీజింగ్ ఆఫ్ ది సీట్ అలాట్మెంట్. సో ఇక్కడ సీట్ అలాట్మెంట్ ఎప్పుడు రిలీజ్ అయితే, సో చాలా మందికి పక్కాగా ఈ డేట్ నే రిలీజ్ చేస్తా అని చెప్పి రూలే లేదు. ఇక్కడ వచ్చేలోకి చాలా ల్యాక్స్ అయితే జరుగుతున్నాయి. గవర్నమెంట్ కూడా మీకు తెలిసిందే, నేను చెప్పే అవసరం లేదు, మీకు తెలిసిందే. సో డేట్ వచ్చేలోకి 11న సీట్ అలాట్మెంట్ అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేలోకి సెల్ఫ్ జాయినింగ్ అండ్ రిపోర్టింగ్ ఎట్ ది కాలేజ్. సో ఇక్కడ డేట్స్ వచ్చేలోకి 2 days ఉన్నాయి, 11 and 12. ఈ 2 days లో మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాలి. ఇక్కడ 2 days ఇచ్చారు. ఇక్కడ చూడండి, అసలు వాళ్ళకి అర్థమవుతుంది అర్థం కావట్లేదు. వాళ్ళు చేసేదే 11న ఈవినింగ్ టైమ్ న, మళ్ళీ వెంటనే వెళ్ళి ఒక రోజే ఉంది, ఒకే రోజులో వెళ్ళి సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలంటే కష్టమే కదా. సో వాళ్ళైతే ఇలా అప్డేట్ అయితే ఇచ్చారు. సో నెక్స్ట్ వన్ వచ్చేలోకి అటెండింగ్ ఫర్ ది క్లాసెస్ ఎట్ కాలేజ్ వచ్చేలోకి 13th ఫైనల్ ఫేజ్ ఒక డేట్స్ అయితే ఇవే. సో ఇది ప్రీవియస్ గానే మన ఫస్ట్ కౌన్సిలింగ్ అప్పుడే ఈ డేట్స్ కూడా రిలీజ్ చేసేసారు. సో ఇంకా ఈ పక్కాగా ఏపీపీజీ సెట్ వాళ్ళకేనా అంటే చెప్పలేము. ఇక్కడ చూడండి మెన్షన్ చేసేవారు, గేట్
జీపీఏటీ అండ్ ఏపీపీజీసెట్. ఇక్కడ వచ్చే 3 గ్రూప్స్ ని మెన్షన్ చేశారు. సో మేబీ ఇక్కడ వచ్చిన డేట్స్ అయితే ఎక్స్టెండ్ అవ్వచ్చు, డేట్స్ అయితే చేంజ్ అవ్వచ్చు. సో ఇది ఒక మైండ్ లో పెట్టుకోండి. సో ప్రీవియస్ గా వచ్చిన అప్డేట్స్ ప్రకారం చెప్పాను నేను. ఏ పక్కాగా అని చెప్పి గ్యారంటీ అయితే లేదు, వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే గవర్నమెంటే ప్రొవైడ్ చేశారు కదా. ఇన్ కేస్ ఇది గేట్ వాళ్ళకైనా ఇవ్వండొచ్చు, జీపీఏటీ క్యాండిడేట్స్ కైనా అవ్వచ్చు, లేదా ఏపీపీజీసెట్ క్యాండిడేట్స్ కైనా అవ్వచ్చు. సో ఎవరికైనా డేట్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, కొంతమంది ఏంటంటే ఎంఫార్మసీ వాళ్ళకి అయితే అదే ఏపీపీజీసెట్ నుంచి క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఎంఫార్మసీ వాళ్ళకి సీట్ అలాట్మెంట్ అనేది ఇంకా రిలీజ్ చేయలేదు. సో మీరు ఒకసారి అఫీషియల్ వెబ్సైట్ లో చూస్తే అనౌన్సింగ్ షార్ట్లీ అని చెప్పి ఒక ఇంపార్టెంట్ నోట్ అనేది పైన వస్తా ఉండేది. మీరు ఒకసారి చదవండి. టైం అనేది బాగా ఎక్స్టెండ్ అవుతుంది. సో వచ్చేసి మనం చేయలేం. కామ్గా వాళ్ళు ఎప్పుడు రిలీజ్ చేస్తే అప్పుడు మనం చెక్ చేయటమే. ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ డేట్స్ అనేది పక్కా అని అయితే నేను చెప్పలేను, కానీ ఇదైతే వాళ్ళ గవర్నమెంట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే లైక్ బటన్ మీద లైక్ కొట్టేసేయండి. కొత్త వాళ్ళు అయితే మన అకౌంట్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ పెట్టుకోండి. ఫర్దర్ మీకు చాలా అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి కామెంట్ చేసేయండి. సో ఫ్రెండ్స్, మీకు ఫస్ట్ పేజ్లో కాలేజెస్ వచ్చిండే కదా. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీకు ఏ కాలేజ్ వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. సో కొంతమంది నాకు ఎక్కడ కౌన్సిలింగ్ లో సీట్ వచ్చిందని చెప్పి అడిగారు. సో దీనికోసం ఒక డీటెయిల్ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఆ కాలేజ్ జాయిన్ అవుతాను లేదా, ఎందుకు జాయిన్ అవుతాను, లేదా ఎందుకు జాయిన్ అవ్వలేను, సో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ కాలేజ్ పాజిటివ్స్ ఏంది, నెగిటివ్స్ ఏంది, సో ఇంకా వీడియోలో తెలుసుకుందాం. ఈ ఇన్ఫర్మేషన్ అర్థమైంది అనుకున్నా. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.